మనం చూద్దాము. మనలను తనతో సమానంగా పరలోకంలోనికి ఉండాలని దేవుడైన యేసుక్రీస్తు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటేనంట, మనము కూడా తనతో సమానంగా ఉండడానికి పరలోకంలో. అందుకే ఆయన పరము విడిచి భూమిలోనికి వచ్చాడు. తీర్పు దినమున మనము ధైర్యముతో ఉండనట్లు దైవ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమయ్యే ఉన్నాము అని చెప్తుంది వాక్యము. 1 యోహాను 4:17 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, భూమికి వచ్చింది మనల్ని దివికి చేర్చడానికే. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనల్ని దివిలోనికి చేర్చడానికే. భూమిలోని ఉన్న వారిని దివిలోనికి చేర్చడానికే. మనము పాపము చేసి ఎన్నో ఘోరమైన పాపములు చేశాము కదా, ఆ పాపముల నుంచి మనల్ని విడిపించి ఆ తండ్రి దేవుని సమక్షంలో తనతో పాటు సమానంగా ఉండడానికి ఆయన ఈ దివిలోనికి వచ్చి ఏమి చెప్తున్నాడు, మనం ధైర్యముతో ఉండనట్లు దైవ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడాలని ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా అట్టివారమయ్యే ఉన్నాము అని చెప్తున్నారు, ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా 1 యోహాను 14 మనం యోహాను 14 అధ్యాయం చూసినట్లయితే మనం, నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు ఉన్నవి కనుక మీతో అట్లా చెప్పను, మీ కలవు కనుక లేకున్నచో నేను అట్లు మీతో చెప్పను. ఏమని నేను మీకు ఒక నివాస స్థలమును సిద్ధం చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. దేవుని కుమారుడై ఆయన చెప్తున్నాడు ఏమని, నేను నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. నా తండ్రి గృహం పరలోకంలో అనేకమైన గృహాలు ఉన్నాయి. అట్లా లేకపోయినచో నేను మీతో చెప్పను, అబద్ధం అయితే నేను చెప్పను అని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు. కనుక నా తండ్రి గృహంలో అనేక నివాస స్థలాలు ఉన్నాయి కనుక నేను మీకు ఒక నివాస స్థలము సిద్ధపరచటానికి నేను ముందుగా వెళ్ళుచున్నాను. పరలోకానికి యేసుక్రీస్తు తండ్రి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, తండ్రి దేవుడి దగ్గర చాలా నివాస స్థలాలు ఉన్నాయంట. అక్కడ పరలోకంలో మనల్ని చేర్చటానికి ముందుగా మన తరపున ఆయన వెళ్ళి మనకు ఒక నివాస స్థలం సిద్ధపరిచి వచ్చి ఏమంటున్నాడు, సిద్ధం చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసం సిద్ధపరిచి మరలా వస్తాను అని చెప్తున్నాడు. మన కోసం ముందుగానే వెళ్ళి పరలోకంలో ఒక నివాసం ఏర్పరిచి మరలా వచ్చి మనల్ని తనతో పాటు తీసుకొని వెళ్ళి నేను ఉండు స్థలమునే మీరు ఉండేలాగా చేస్తాను అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉదయకాల మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం, ఏ భర్త కూడా భార్యకి నేను ఒక ఇల్లు కట్టి వస్తాను, నేను ఒక ఇల్లు కట్టడానికి వెళ్తున్నాను, ఈ లోకపరంగా ఇల్లు కట్టి నేను నిన్ను వచ్చి మరలా తీసుకొని వెళ్తాను అనే చెప్పే భర్త ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు ఈ లోకంలో. తన తల్లిదండ్రి అయినా సరే ఉన్న ఇంట్లోనే ఉంచి, అమ్మ మరి మేము ఒక ఇల్లు కట్టుకోవడానికి వెళ్తున్నాము, లేదా మనం ఒక ఇల్లు కట్టేసి నేను ఒక ఇల్లు కట్టేసి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పేవాడు ఏ తండ్రి తల్లి కూడా లేరు. ఏ సహోదరి సహోదరుడు కూడా మనకి చెప్పడు. అసలు ఉన్న ఇల్లులే మనకి ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఉన్న వాస్తవం, తల్లిదండ్రులకు సొంత ఇల్లున్న పిల్లలకి ఇవ్వట్లేదు, పిల్లలకి సొంత ఇల్లున్న తల్లిదండ్రులని తీసుకెళ్ళి వారి ఇంట్లో ఉంచట్లేదు. అలాగని అన్న చెల్లెళ్ళు కూడా, అక్క చెల్లెళ్ళు కూడా సొంత ఇల్లులు ఉన్న ఎవరు కూడా వచ్చి తీసుకొని వెళ్ళి వారి గృహములలో ఉంచట్లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన రక్తం చేత కడగబడి, ఆయన రక్తం చేత కొనబడి, ఆయన రక్తం చిందించబడి మనల్ని వెలనిచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి ఇదిగో ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు, ఈ లోకంలో ఇల్లులు కాదు మీకు కావాల్సింది, మీరు పరలోకంలో నిత్యమైన నివాసంలో నా తండ్రి దగ్గర
అనేక గృహాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నేను కూడా అక్కడ ఉంటాను, నా తండ్రి నేను ఆ పరలోకంలోనే ఉంటాము కాబట్టి మీరు కూడా ఈ పాపపు లోకం నుంచి ఈ లోకంలో నుంచి మీరు మరణించిన కాలికి మీరు నరకంలోనికి పోకుండా పరలోకంలోనికి ఒక దివ్యమైన గృహమును చేరాలి. ఆ పరలోకంలో గృహమును చేర్చడానికి నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా మాతో పాటు అక్కడే ఉంటారు. నా తండ్రి నేను పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోటనే మీరు కూడా ఉండాలని మా తలంపు కాబట్టి మా కోరిక మా యొక్క సంకల్పం ఇదే అని చెప్పేసి యేసుక్రీస్తు దివి నుండి భువికి వచ్చింది. ఎందుకొరకే మాతో దేవునితో సమానంగా ఉండడానికి. ఆనాడు అవ్వ ఆదాములు ఎలా దేవునితో ఏదోను తోటలో సంచరించి మాట్లాడి నడిచారో ఈనాడు పరలోకంలో కూడా మీరు మాతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన దివి నుండి భూమికి వచ్చాను అని యేసుక్రీస్తు చెబుతున్నారు. మానవునిగా నేనుండు స్థలముననే మీరు ఉండునట్లు మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకొందును. దేవుని కుమారుడై ఉండి మానవునిగా జన్మించి మనతో సమానముగా ఉండాలని పరలోకంలో ఉండాలని మానవుల కోసం మట్టి నుండి మనం వచ్చిన వారము అయినను భూమికి దిగి వచ్చాడు. ఆయన దివి నుంచి భూమికి దిగి వచ్చి మనల కొరకు ఆయన ఒక నివాస స్థలము ఏర్పరిచి దివి నుంచి భూమికి వచ్చి మనలను కూడా దివికి చేర్చడానికే వచ్చాను అని యేసుక్రీస్తు ఈనాడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు మనం ఆయన ఎట్టివాడై ఉంటామో పరలోకంలో అట్లే ఉంటాము అంట. యేసుక్రీస్తు లాగానే ఉంటాము. అందుకే యేసుక్రీస్తు దివి నుండి భూమికి వచ్చాను అని చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమేన్.